ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజియన్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. 17వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ ప్రతులను గవర్నర్కు అందజేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించేలా వైసీపీ పోరాటం చేస్తుందంటూ అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కన్నా బయటే ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా పోరాటం చేస్తున్నామంటూ తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించిందంటూ ఆరోపించారు. పేదవాడికి వైద్యాన్ని దూరం చేసేందుకు ప్రైవేటీకరణను ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ విమర్శించారు. ఈ నెల 15వ తేదీన ఒంగోలు నగరంలో వైసీపీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు బుచ్చేపల్లి సుప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మినీ స్టేడియం నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం సంతకాల సేకరణ బాక్సులను తాడేపల్లికి పంపించడం జరుగుతుందంటూ తెలియజేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలం సురేష్, ఒంగోలు కనిగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు సుండూరి రవిబాబు, దద్దాల నారాయణ, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, జూపుడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఇన్ఛార్జీలు మెయిన్ కమిటీతో ఈ నెల 15వ తారీఖు జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని కుటిల రాజనీతితో మెడికల్ కాలేజీలన్నింటిని కూడా గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేస్తూ ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తాం వ్యతిరేకంగా మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మొత్తంలో 1 కోటి సంతకాల సేకరణ జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి 60,000 నుంచి 70,000 వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో సంతకాల సేకరణ కూడా జరిగింది. కాబట్టి ఈ నెల 10వ తేదీ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సంతకాల సేకరణ చేసిన పేపర్లన్నీ కూడా 10వ తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పార్టీ ఆఫీస్కి తీసుకొస్తారు. దాని తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల వచ్చిన 5 లక్షల సంతకాల సేకరణ పేపర్లు ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి ఉదయం 10:30కి మినీ స్టేడియం నుంచి బయలుదేరి మన కలెక్టర్ ఆఫీస్ రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర వరకు ర్యాలీగా వెళ్ళేసి సుమారుగా 10,000 మందితో ర్యాలీగా వెళ్ళేసి రాజశేఖర్ గారికి పూలగుచ్చం ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం ముగించి ర్యాలీ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ చేసే ప్రోగ్రాం కూడా పేద ప్రజల కోసం ఉపయోగపడేది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అనేది బడుగు బలహీన వర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ చాలా అవసరం. కాబట్టి ఈ చేసే పోరాటం మొత్తం పేద ప్రజల కోసం చేసే పోరాటం. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాం చేయవలసిందిగా కోరుచున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జీలు మెయిన్ కమిటీ అందరితోటి కలిసి విస్తృత సమావేశం చేసుకోవటం జరిగింది. అందులో ముఖ్యంగా రేపు జరిగే మెడికల్ కాలేజీల మీద జరిగే కార్యక్రమం మరి గ్రామాల నుంచి నియోజకవర్గాల నుంచి 10వ తారీఖున నియోజకవర్గాల నుంచి బయలుదేరి హెడ్ క్వార్టర్కి అందించే కార్యక్రమం మరి ఇక్కడ 15వ తారీఖు ఇంచేతనే 13 15కి మార్చడం జరిగింది. 15వ తారీఖున మరి అధ్యక్షులు చెప్పినట్టుగా అక్కడి నుంచి ర్యాలీగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దాకా వెళ్ళి అక్కడ మరి ఆయనకు దండేసి ఏదైతే నియోజకవర్గాలన్నిటి నుంచి వచ్చిన ఈ 1 కోటి సంతకాలు బాక్సుల్ని ఒక వ్యాన్లో వేసి ఆ వ్యాను అక్కడ జెండా ఊపి తాడేపల్లికి పంపించే కార్యక్రమాన్ని నియోజకవర్గాల నాయకులు, ఇన్ఛార్జీలు, కమిటీ అందరూ కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున దాన్ని పంపించే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే గవర్నర్ గారు 16వ తారీఖుని
జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ కోటి ఒక నిమిషం నేను చెప్పేది నేను స్వామి 16వ తారీఖు అనే కోటి సంతకాలు అన్న దాన్ని 17వ తారీఖు మార్చడం అయినది. ఎంచేతంటే గవర్నర్ గారు 16వ తారీఖున అందుబాటులో లేరు కాబట్టి 17వ తారీఖు మార్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ కోటి సంతకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున గవర్నర్ గారికి అందించే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చారు. పేద ప్రజానీకాన్ని గతంలో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయల దాకా ఆయన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి హైదరాబాదే కాదు, తమిళనాడే కాదు, ఎక్కడ చేసుకున్న వాళ్ళకి విజయలాగా ఏర్పాటు చేస్తే ఆ రోజున 360 కోట్లు 3600 కోట్లు ఖర్చు అయితే ఇవాళ ఇన్సూరెన్స్ అని చెప్పి 5000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 2.5 లక్షల రూపాయలే వైద్యం అందేలా చేస్తానంటున్నారు ఈయన. అది కూడా ఎంతమందికి వస్తారో తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల ఇదే ఒంగోలు జిల్లాలో మెడికల్ కాలేజీ వల్ల ప్రొఫెసర్స్ అంతా సీనియర్స్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, క్యాన్సర్ కానీ ఎనీ ఆపరేషన్, ఎనీ వైద్యం పేద ప్రజలకి ఉచితంగా అందే కార్యక్రమం జరుగుద్దని చెప్పి ఆయన ఆలోచనతోటి ఇది ఇక్కడ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అదే ఉక్రెయిన్లో మన పిల్లలు తక్కువకి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయని అక్కడికి వెళ్ళి చదువుకుంటే మొన్న యుద్ధానికి ఎంతో ఇబ్బంది పడి ఎంతోమంది ప్రయాసాలు కోర్చి ఆ యుద్ధాన్ని నుంచి తప్పించుకుని ఇక్కడ రావడం జరిగింది. అటువంటి జరగకుండా ఉండాలంటే 17 మెడికల్ కాలేజ్ అంటే మాటలు కాదు, వేలాది మంది డాక్టర్లు అయ్యే అవకాశం మన రాష్ట్రంలో కలుగుద్ది. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే అది ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. దానివల్ల ఫ్రీ వైద్యం అందే పరిస్థితి ఉండదు. ఈ డాక్టర్లు కూడా అధిక డొనేషన్స్ తోటి, ఫీజులతోటి సీట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా జరుగుతుంది. దీని కోటి సంతకాలు ప్రజలే ఎదురొచ్చి నేను సంతకం పెట్టలేదు, చాలామంది పెట్టేశారు అని చెప్పి మొన్న క్యాంపులు వేసిన రోజున ఎదురొచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతాను. ఇటువంటి దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా దాచుకో, దోచుకో, పంచుకో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా ఎలక్షన్ ముందు అబాండాలు వేసి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, 14 లక్షలని, ఇవాళ 9 లక్షలని, ఇవాళ కేవలంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు అసెంబ్లీలో ప్రకటించింది 3,32,000 కోట్లు అయితే ఇవాళ ఏ పథకం కూడా కొనసాగించకుండా ఇవాళ 2,76,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నేను. ఇవాళ ఓ పక్కన 5,000 కోట్లతోటి కాలేజీలన్నీ కంప్లీట్ అయ్యే పరిస్థితి. మీరు 2,76,000 కోట్లు అప్పు చేసి 5,000 కోట్లు ఈ కాలేజీలు ఖర్చు పెట్టలేరా అని అడుగుతున్నాను నేను. దీంట్లో సిస్టమ్ అంట ఈ డాక్టర్ గాళ్ళకి జీతాలు గవర్నమెంటే పే చేస్తుందంట, ప్రైవేట్ వాళ్ళు రన్ చేసుకుంటారంట. ఎంత దుర్మార్గమైన దోపిడీకి తెరతీస్తున్నారో. ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పోరాటం చేస్తాం. ఈ కోటి సంతకాలే కాదు, అవసరమైతే ఇక పోరాటాలు చేసైనా సరే ఇది కాలేజీలు గవర్నమెంట్ తరఫున నడిపేలా చూస్తామని చెప్పి దానికి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఏ పథకం కూడా కొనసాగించకుండా అన్నీ కూడా కొండెంకిచ్చే కార్యక్రమం చేశారు. పేద ప్రజలను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కాకుండా ఈ సూపర్ 6 ఇస్తారని అందరూ కూడా మోసపోయి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరు సైకో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను తలతేస్తే ఏమవుద్దని బుచ్చయ్య చౌదరి మాట్లాడతారు, నిన్ను చంపితే ఏమవుద్దని చెప్పి నెల్లూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. రకరకాలుగా వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కృష్ణయ్య గారని ఇంకోళ్ళని సంబోధిస్తే ఒక మామూలు రొటీన్లో వచ్చే వరణ్ణి దాన్ని భూతత్వంలో చూపిస్తానికి యాదవులందరినీ బీసీలు రెచ్చగొట్టే కార్యక్రమం తెలుగుదేశం ఆఫీస్ నుంచి జరిగితే నిన్న మాట్లాడటం జరిగింది. నేను అడుగుతున్నాను, నేను వైజాగ్లో 50 కోట్లు విలువ చేసే యాదవ కళ్యాణ మండపానికి ఇచ్చిన సైట్ని ఇవాళ మీరు అది క్యాన్సిల్ చేసి ఎక్కడో మారుమూల 5 కోట్లు కూడా వాల్యూ చేయని చోట
కళ్యాణ మండపం ఇస్తున్నారంటే ఇది దుర్మార్గం కాదా? యాదవులందరికీ మీరు అన్యాయం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కళ్యాణ మండపం నా టైంలో టేబుల్ ఐటమ్గా తెచ్చి శాంక్షన్ చేస్తాం. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు, మన అనిల్ కుమార్ యాదవ్ మేమందరం దగ్గరుండి శంకుస్థాపన చేశాం కూడా. శంకుస్థాపన చేసింది కూడా మీరు మారుతున్నారంటే మరి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ఓ పక్క న్యాయ బ్రాహ్మణులు తిడతారు, మీరు తాట తీస్తానంటారు, యాదవులకు అన్యాయం చేస్తారు, మరి గౌడాస్కి మరి మీరు చేసిన దుర్మార్గాల్లో ఆయన్ని బలి చేసి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు బీసీలను ఏం చేద్దామని అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఇలాగే చేసుకుపోతే మాత్రం ఇది చాలా దారుణం. మీ టీవీలు కాదు ఇక్కడ, ఇవాళ మీ టీవీ5, టీవీ9, టీవీ9 కాదు, టీవీ5, ఏబిఎన్, మీ ఈ టీవీలు కాదు. గోస్వామి మిమ్మల్ని వాయిస్తుంటే అక్కడ కూడా ఇక్కడ ఆట ఆడినట్టు ఆడేద్దాం అనుకుంటే మీ వాళ్ళని పంపించి తుక్కు రేగ్గొట్టారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఇటు రాష్ట్రంలో మోడీ లేరా, అక్కడ అమిత్ షా లేరా, ఇంకా మంత్రులు లేరా? మీ లోకేషే చక్రం తిప్పేస్తున్నట్టు మాట్లాడుతున్నారంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోవాలి. మీ రాష్ట్రంలో మీ టీవీలు, మీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, అక్కడ కూడా మేము ఆట ఆడేద్దామంటే ఎవ్వరూ ఊరుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏ రకమైన ఎసాలు వేస్తున్నారో అన్నీ 5 నిమిషాల్లో తెప్పించుకుని పక్కన పెట్టి చూపించే కార్యక్రమం చేశారు. అటువంటి మానేసి ఈ పట్టాభి ఎవరు దీపక్ రెడ్డిలు మాట్లాడేస్తే అయిపోద్దా? మీ డబ్బా కొట్టుకుంటేనే వాస్తవాలు ఇంకా వెలికి తీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర బీసీలందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా మీరు చేసిన హామీలను నెరవేరేటట్టుగా చూస్తే అప్పుడు మీరు ఏదన్నా మాట్లాడితే అర్థం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన, మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం మీద, పశ్చిమ ప్రకాశానికి ఒక సంజీవనిలాగా ఆ ప్రాంత ప్రజలకు ఏదన్నా వైద్యం సమస్య వస్తే దాదాపు 200 కిలోమీటర్లు పరుగులు తీయాలి. ఒక చిన్న యాక్సిడెంట్ అయితే కనీసం అక్కడ ప్రథమ చికిత్స చేయడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సరైనటువంటి లేనటువంటి ప్రాంతాలు అవి. ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే 200 కిలోమీటర్లు ప్రయాణించేదాకా ఊపిరి నిలబడుతుందో లేదో అని భయపడేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంజీవనిలాగా వైద్య కళాశాలని ఇచ్చాడు మార్కాపురం జిల్లాకి. దాన్ని వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం. నిజంగా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఏ బుద్ధి లేని కార్యక్రమం కాదా ఇది? పీపీపీ పద్ధతి అంటే ఏంటి? ప్రభుత్వం యొక్క భూమి, ప్రభుత్వం యొక్క అనుమతి, ప్రభుత్వం యొక్క డబ్బుతో నిర్మాణం, ప్రభుత్వమే పెట్టేటటువంటి వైద్యులు. మరి ప్రైవేట్ వాళ్ళు ఎందుకు? ప్రజల దగ్గర డబ్బులు దండుకోవడానికా? ప్రజల దగ్గర పిప్పి చేయడానికా? ప్రజల రక్తాన్ని తాగడానికా? ఎందుకోసం ప్రైవేట్ వాళ్ళు? ఆ యొక్క మెడికల్ కాలేజ్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఆ మెడికల్ కాలేజ్ స్థలం 100 కోట్ల రూపాయల స్థలం ప్రభుత్వానికి. నిర్మాణం ఆల్రెడీ 40% పైన కంప్లీట్ అయ్యింది. వైద్యులకి ఆల్రెడీ పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య చికిత్సలు స్టార్ట్ అయ్యాయి మనకి. మరి ఒక మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కాలేజ్ ఉంటుంది. సంవత్సరానికి 50 మంది నుంచి 100 మంది డాక్టర్లు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కోట్ల రూపాయలు పెట్టి చదవలేనటువంటి పేద విద్యార్థులు అక్కడ డాక్టర్స్ అవుతారు. అక్కడ మెడికల్ కాలేజ్ ఉండడం వలన అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నిపుణులైనటువంటి వైద్యులు అక్కడ ఉంటారు. ఒక పెద్ద స్థాయి వైద్యం అక్కడ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలైనటువంటి విభాగాలు అక్కడ పనిచేస్తాయి. అంటే ఒక పేదవాడికి ఏ ఇబ్బంది లేకుండా మార్కాపురం వేదికగా అక్కడ వైద్యం అందుతుంది. అలాంటి వైద్యాన్ని దూరం చేసి ఈ ప్రభుత్వం ఏం సాధిస్తుంది? 2,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడే చంద్రబాబు నాయుడు. ఈ 2,70,000 కోట్లతోటి ఈ రాష్ట్రంలో తెచ్చినటువంటి కట్టినటువంటి ఒక్క వ్యవస్థ ఉందా ఇప్పటివరకు? ఒక్క సంస్థ ఉందా? ఒక్క రైతుకి తుఫానుకు కొట్టకపోయినటువంటి పంటకి ₹1 ఇచ్చారా?
తక్షణ సహాయం కింద 1000 రూపాయలు విధించాడా? ఆరోగ్యశ్రీ 3600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రజలందరికీ ఉచితంగా వైద్యం ఎత్తేసాడు. ఎవరి కోసం? ఈ కాలేజీలు ప్రైవేటీకరించాలి అంటే వైద్యానికి డిమాండ్ని క్రియేట్ చేయాలి. ప్రైవేట్ వాళ్ళు వచ్చి దీన్ని అడ్డదారుల్లో లంచాలు ఇచ్చి కొట్టేయాలంటే వైద్యాన్ని ఖరీదు చేసేయాలి, అందుబాటులో లేకుండా చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేయాలి. ₹10 అరటి 99 పైసలకి ఎకరం భూమి. రైతు పండించేటటువంటి అరటికేమో ₹10. ఒక అరటికాయ మళ్ళీ మనమే అక్కడే కొనాలి అంటే ₹10. కేజీ ₹10కి అమ్ముకోవాలి, ఒక్క అరటి పండుని ₹10 కొనుక్కోవాలి. ఇదేమి న్యాయం? ఇదేమి ధర్మం? యూరియా బస్తాలు ఒక లారీకి ఎత్తుకుపోతున్నటువంటిది రీసెంట్గా ప్రకాశం జిల్లాలో పట్టుబడ్డది. లారీ యూరియా కొట్టేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. బియ్యం ఎక్కడన్నా కూడా చౌక దుకాణాల్లో దొరుకుతుందా? అడ్డదారుల్లో బియ్యం బొక్కేస్తున్నారు. హైవేలు వేస్తుంటే కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ అయితే టోటల్ చిన్నాభిన్నం అయిపోయింది. ఈ దేశంలో 36 రాష్ట్రాలుంటే కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మన రాష్ట్రంలో పోలీస్ శాఖకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంతో తెలుసా? 36. ఇంక పడిపోవడానికి ఏమిలా, చిట్ట చివరి స్థానం. అస్సాం, త్రిపుర, నాగాల్యాండ్ ఇలాంటి వాటికన్నా దిగజారినటువంటి ప్లేస్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కన్నా దిగజారి పాస్ మార్కులు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిద్ర లేవాలా? నిన్నే గమనించాను, నా నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ పుట్టినరోజుకి పసుపు బొకే తీసుకెళ్ళి ఇస్తున్నారు పోలీసులు అందరూ కలిసి. ఎస్ఐలు, సిఐలు అంతా లైన్ కట్టుకొని వెళ్ళి ఆయన కండవలేసి ఆయన పుట్టినరోజుకి అదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా అది కూడా పసుపు బొకే తయారు చేసి తీసుకెళ్ళిస్తున్నారు. అలాంటి వాళ్ళ చేతుల్లో 2 లక్షల మంది జనాల ప్రాణాలు పెట్టడం, మాన ప్రాణాలు పెట్టడం ధర్మమేనా? ఒకసారి ఆలోచించండి. వన్ సైడ్గా చేసేటటువంటి ఈ వ్యవస్థ చేతిలో అక్కడ ప్రాంత ప్రజల యొక్క సెక్యూరిటీ ఉందా? ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా. పోలీస్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. అలాంటి వ్యవస్థని ఒక పార్టీకి కట్టివేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయం ఎవరికి ఉపయోగం? ఏ వ్యక్తికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగపడినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ దేనికి? మార్కాపురం జిల్లా చేసామని చంకలు కొట్టుకుంటూ సంబరాలు చేస్తున్నారు. ఏమన్నా బుద్ధి ఉందా కొంచెమన్నా? తెలుగుదేశం నాయకులు సంబరాలు చేసేటటువంటి వాళ్ళకి మార్కాపురం జిల్లానికి ఏం చేశారో చెప్పాలి కదా. జిల్లా కేంద్రం ప్రకటించడం వలన ఆర్థికంగా ఎలా నిలదొక్కుంటుందో చెప్పాలి కదా. అత్యంత ల్యాండ్ అవైలబుల్ ఉన్నటువంటి దొనకొండను తీసుకెళ్ళిపోయారు, దర్శిని తీసుకెళ్ళిపోయారు ప్రకాశం జిల్లాకి. మరి మార్కాపురంలో మిగిలింది ఏంది? కొండలు, గుట్టలు, అడవులు. ఇంతేనా? దీనివల్ల ఏం ఉపయోగం? ఎలా అభివృద్ధి సాధ్యం? ఎర్రగొండపాలెంలో భాగమైనటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి శ్రీశైలమేమో నంద్యాల వాళ్ళకి ఇచ్చేస్తారు. 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప శ్రీశైలం చేరుకోలేరు. ప్రకాశం జిల్లాకి రావాలి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రకాశం జిల్లాకి వచ్చి 80 కిలోమీటర్లు ఎర్రగొండపాలెంలో ప్రయాణం చేస్తే తప్ప శ్రీశైలం చేరుకోలేరు. అలాంటి ప్రాంతం నంద్యాలకి. ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండేటటువంటి దొనకొండ ప్రకాశం జిల్లాకి. మరి మార్కాపురానికి మిగిలిందేంది? వెలుగొండ కంప్లీట్ అయినా కానీ వాటర్ రానటువంటి ప్రాంతాలు మార్కాపురం జిల్లాలో చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మాదే దోర్నాల్లోనే వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ ఏమో కిందకు ఉంటుంది, గ్రామం ఏమో పైన ఉంటుంది. వస్తాయా వాటరు? పైకి వస్తాయా? అంటే ఎన్నటికి కూడా నీటి రానటువంటి ప్రాంతం అది. ఐక్యరాజ్య సమితి కూడా 100 సంవత్సరాల క్రితం గుర్తించింది ఈ ప్రపంచంలో నీరు లేనటువంటి ప్రాంతాలుగా ఎప్పటికీ మిగిలిపోయే ప్రాంతాలలో
ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశం ఒకటి అని చెప్పింది, తేల్చేసింది. అలాంటి ప్రాంతాలకు అన్యాయం చేస్తూ ఇవాళ చంకలు గుద్దుకుంటున్నటువంటి తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరవండి. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి మిమ్మల్ని ఎంచుకున్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ప్రజలపై బాధ్యత లేదు. ఈ దేశంలోనే జాబ్ కార్డులు తీసేసినటువంటి, పనికి ఆహార పథకం కింద జాబ్ కార్డ్స్ ఉంటాయి కదా, అత్యంత జాబ్ కార్డ్స్ తీసేసినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 18,60,000 మంది జాబ్ కార్డ్స్ తొలగించేశారు ఒక్క మన రాష్ట్రంలోనే. 18,60,000 మంది. మనకంటే పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి బీహార్లో ఎన్నో తెలుసా? 95,000. మరి బీహార్లో 95,000 తొలగిస్తే 18,60,000 జాబ్ కార్డులు ఇక్కడ తొలగించారంటే ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళందరి తొలగించేస్తున్నారనే కదా. విడో పెన్షన్స్ పెండింగ్, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ రాయడంలో వివక్ష, ఎంక్వైరీల పేరుతోటి ఏరివేసేటటువంటి కార్యక్రమాలు, ఎత్తివేసేటటువంటి కార్యక్రమాలు. సో ఇది క్లుప్తంగా ఈ యొక్క కూటమి పరిపాలన. మరీ ముఖ్యంగా మా ప్రాంతం పశ్చిమ ప్రకాశం చాలా అన్యాయంకి గురవుతున్నటువంటి ప్రాంతం. దీని మీద ప్రతి ఒక్కరూ గళమెత్తాలి. ఖచ్చితంగా మార్కాపురం జిల్లా కేంద్రాన్ని ఆర్థికంగా పుష్టి చేయాలి అంటే మిర్చి కొనుగోలు యార్డ్ని ఏర్పాటు చేయాలి. మిర్చి అధికంగా పండించేటటువంటి ప్రాంతం మా ప్రాంతం పశ్చిమ ప్రకాశం. ఎక్కడో పశ్చిమ ప్రకాశంలో పండించి తీసుకెళ్ళి గుంటూరులో అమ్ముకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువ. అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయింది గుంటూరులో కూడా. కాబట్టి ఇక్కడ క్రయ విక్రయాలు కానీ జరిగితే మిర్చి యార్డును కానీ కొనుగోలు కేంద్రాన్ని కానీ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా బలపడుతుంది. దాంతోపాటు ఒక టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. శ్రీశైలంతో పాటుగా త్రిపురాంతకాన్ని, చెన్నకేశ్వర స్వామి టెంపుల్ మార్కాపురంలో ఎప్పటి నుంచో ప్రతీతి, త్రిపురాంతకం అమ్మవారి దగ్గర నుంచి శ్రీశైలానికి కింద నుంచి సొరంగ మార్గం ఉందని ఎప్పటి నుంచో ప్రతీతి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతీతి. సో ఆ ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే వాటిని లింకప్ చేసి టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేస్తే అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.